వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. NCRC తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్, నియామక పత్రం అందజేసిన డాక్టర్ MVL నాగేశ్వరరావు. ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలి డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వ్యాధులను తొలి దశలో గుర్తించడంలో ప్రజలు వెనుకబడుతున్నారు. సత్యం సుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఠాకూర్ గోపాల్ సింగ్. లేడీస్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా కలకలం. బెంగళూరు సంధ్యా థియేటర్ లో షాకింగ్ ఘటన. ఇక డీటెయిల్ చూస్తే గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును అమరావతిలోని తన అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే GMR మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూమిని ఇచ్చినందుకు అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీసేన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని, అందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించినట్టు సీఎం వివరించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన ఉదయ్ శ్రావణ్ని నియమించారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ MVL నాగేశ్వరరావు శుక్రవారం ఉదయ్ శ్రావణ్కి నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ తనకు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను మనసాక్షిగా నిర్వహిస్తామన్నారు. నా పేరు ఉదయ్ శ్రావణ్. నేను నేషనల్ కన్జ్యూమర్ కమిషన్లో దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్లో నేను ఉన్నాను. నా సేవలను గుర్తించి నాకు నిన్న తెలంగాణ స్టేట్ చైర్మన్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి మన ఫౌండర్ అండ్ చైర్మన్ నాగేశ్వరరావు సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందుచేత మనకు ప్రజలకు అందరికీ నేను ఏమనగా అంటే మన 24/7 మేము నేషనల్ కన్జ్యూమర్ వాళ్ళు మేము అందరం కూడా అందుబాటులో ఉంటాము. మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా అక్కడికి వచ్చి ఆ సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి ఖచ్చితంగా సమస్యని మేము సాల్వ్ చేయడం జరుగుతుంది. 24/7 మేము అందుబాటులో ఉంటాము. మా హెల్ప్ లైన్ నెంబర్ 8929218833. దీనికి మీరు కాల్ చేసి ఏ సమస్య అయినా నాకు చెప్తే ఆ నెంబర్కి కాల్ చేసి చెప్తే మేము 24/7 మేము మీ సమస్యను మేము పట్టించుకొని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మీకు న్యాయం చేయడానికి మేము ముందుంటాము. ముఖ్యంగా మనకు ఈ నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ అనేది ముఖ్యంగా ఏంది అంటే ఏ కన్జ్యూమర్కైనా ఏ విషయమైనా సరే అవినీతిగా ఏదైనా జరిగినా సరే మేము ఖచ్చితంగా మేము ముందుంటే మేము చేస్తాము. ముఖ్యంగా ఈ హోటల్స్ శుద్ధి శుభ్రత ఏది కూడా లేదు. ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నా అంటే ఏది ఉన్నా ఇప్పుడు ఆ ఫుడ్ తిని ఖచ్చితంగా అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి హోటల్స్ అందరికీ కూడా శుద్ధి శుభ్రత పెట్టుకోవాలి, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఏది ఉన్నా సరే మేము ఉంటాము. నేషనల్ కన్జ్యూమర్ రైట్ నుంచి మేము ఉంటాము. ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేస్తూ కోటి పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయం ముందు ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు మద్దతు పలికారు. 2024 నవంబర్లో 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎగ్జామ్ రాసిన రెగ్యులర్ పోస్టులకు స్పోర్ట్స్, హ్యాండిక్రాఫ్ట్,
కోటాలో సెలెక్ట్ అయి కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆరోపించారు. అభ్యర్థుల ఆందోళనతో బయటకు వచ్చిన పబ్లిక్ హెల్త్ అండ్ డైరెక్టర్ రవీందర్ నాయక్ 2 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. కనీసం న్యాయం చేయాలని కూడా అడగరా? చెప్పండి అదన్నా కనీసం. మాట్లాడు ఎక్కడ మాట్లాడేసి మైకులు పెట్టేసి రమ్మని మనోళ్ళు బాబా మౌన పురాణ వైద్య ఆరోగ్య శాఖలో సెలెక్ట్ అయినటువంటి గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్స్ 1284 మంది సెలెక్ట్ అయ్యారు. వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈరోజు వందలాది మంది డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, చర్చలు జరపడం జరిగింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం. ఇది 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5500 మంది నర్సులు, స్టాఫ్ నర్సులు, 500 పైగా డాక్టర్లు, ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు. అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని, మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా. అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం, సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు 2-3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం. పంచాయత్ రాజ్ కోడ్ రావడం, అన్ని ఎన్నికల కోడ్ రావడం, బై ఎలక్షన్ కోడ్ రావడం తోటి ఆగిపోయిండే. ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు, శనివారంలోగా ఎలక్షన్ కోడ్ రాకముందే, అంటే ఎలక్షన్ కోడ్ వస్తుందని భయపడుతున్నారు అభ్యర్థులు, అది రాకముందే అంటే నిర్దిష్టమైన డేటు శనివారం బార్డర్, శనివారంలోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు మళ్ళా మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరి శనివారం లోపలనే వీళ్ళకు ఈ వచ్చే శనివారం అంటే 4 రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు డైరెక్టర్ రవీందర్ నాయక్ గారు ప్రకటించి మేము మాట్లాడుతాం. పేద మధ్యతరగతి ప్రజలు వ్యాధులను తొలి దశలో గుర్తించడంలో వెనుకబడుతున్నారని సత్యం సుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఠాకూర్ గోపాల్ సింగ్ అన్నారు. హైదరాబాద్ చూడి బజార్లో మెడిసిటీ ఆసుపత్రి సహకారంతో 2 రోజుల ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, వ్యాధులను గుర్తించి నిర్మాణాత్మకమైన వైద్యం అందించడానికి నిత్యం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సామాజిక ఆరోగ్య సంస్థలు, బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే సమాజంలో సంక్షేమ కార్యక్రమాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయన్నారు. మొదటి రోజు 1000 మందికి పైగా ప్రజలకు వైద్య సేవలు అందించామన్నారు.
నమస్కారం అండి. సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఇన్ అసోసియేషన్ విత్ మెడిసిటీ హాస్పిటల్తో పాటు ఈ కార్యక్రమం ఆయోజించామండి. దిస్ ఈస్ ద సెకండ్ మెగా మెడికల్ క్యాంప్, ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ ఇన్ అసోసియేషన్ విత్ సత్యసుందర్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ యాజ్ వెల్ as మెడిసిటీ హాస్పిటల్స్. We request everyone to please come and take the advantage of this free medical camp. Thank you. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 1100 మెంబర్స్ వచ్చారండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ another 1000 బై ఈవినింగ్. ఫస్ట్ మెగా మెడికల్ క్యాంప్ లో 2400 మెంబర్స్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. దిస్ టైమ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 5000 అండి. ఈ రోజు ఇప్పటికే 1100 రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. ఈవినింగ్ దాకా ఇంకో 1000 అవుతుంది. సో ఈ రోజు ఒక 2000, రేపు ఒక 2000, 2500. వీఆర్ ఎక్స్పెక్టింగ్ 5000. ఇక్కడ నార్మల్ సర్జరీ నుంచి వీ హ్యావ్ ఆల్ స్పెషలైజేషన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, గైనకాలజీ, క్యాన్సర్ స్క్రీనింగ్, కార్డియోవాస్కులర్స్, vasculars, అంటే ఆల్ స్పెషలైజేషన్, నాట్ ఓన్లీ జనరల్ సర్జరీ కాదు, ఆల్ స్పెషలైజేషన్స్. ఇంకోటి ఏంటంటే ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెడికల్ క్యాంప్ ఇస్ ఇక్కడ ఇఫ్ ఎనీ పేషెంట్ కి ఏదైనా ఫర్దర్ సర్జరీస్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు ఇక్కడ ఎల్లుండి నుంచి రావచ్చు. ఇక్కడే మేము బస్ అరేంజ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి హాస్పిటల్ కి తీసుకెళ్లి సర్జరీస్ చేయించి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ తీసుకొచ్చి రిటర్న్ ఇక్కడ డ్రాప్ చేస్తామండి. టోటల్ గా ఇది ఎన్ని రోజుల క్యాంప్ సార్? ఇది 2 days క్యాంప్ అండి. 5th and 6th ఈ రోజు, రేపు 2 రోజులు ఉందండి. ఫస్ట్ క్యాంప్ 2005 లాస్ట్ ఇయర్ మేలో చేసామండి. మన రహీంపురా గ్రౌండ్ లో చేసాము. ఆ ఏరియా వాళ్ళకి కవర్ చేసాము. ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళకి చేస్తున్నాం. ఈ మా ఫౌండేషన్ తో మేము సంవత్సరానికి 2 క్యాంప్స్ చేస్తున్నామండి. లాస్ట్ ఇయర్ మే నుంచి స్టార్ట్ చేసాము. ఏం సార్ మెడికల్ క్యాంప్ మా మేజర్ ఎయిమ్ ఫర్ ఇస్ దిస్, లైక్ పీపుల్ షుడ్ గెట్ ప్రాపర్ హెల్త్, ప్రాపర్ ఎడ్యుకేషన్ అండి. మేము చేసేది 2 కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తాం. జూన్, జూలై, ఆగస్ట్ ఆ మంత్ లో బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్స్ చేస్తాం. బ్యాగ్స్, బుక్స్ డిస్ట్రిబ్యూషన్ టు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రివిలేజ్ స్కూల్స్ వేర్ యూ హ్యావ్ టు గివ్. మేము అనుకునేటంటే ప్రతి మనిషికి ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ హెల్త్ సిస్టమ్ రావాలి. సో ఎడ్యుకేషన్ లాగా ఫ్రమ్ పాస్ట్ 6 years ఎవ్రీ ఇయర్ 10,000 స్కూల్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. స్కూల్ బ్యాగ్స్. నువ్వు నాకు నచ్చావు రీ రిలీజ్ కావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులకు భారీగా తరలి వచ్చిన సమయంలో ఓ మహిళా లేడీస్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా గుర్తించింది. ఈ విషయం బయటకు రావడంతో థియేటర్ సిబ్బందిలో ఒకరిని ప్రేక్షకులు పట్టుకుని దాడి చేశారు. దీంతో థియేటర్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. థియేటర్లో పనిచేసే మైనర్ బాలుడు సీక్రెట్ గా లేడీస్ వాష్రూమ్ వద్ద వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని సంధ్యా థియేటర్లో చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ బోడుపల్ సర్కిల్లోని పీర్జాదిగూడ, మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని టీజీఎస్ పీటీసీఎల్ డైరెక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ విద్యుత్ కేంద్రం పరిధిలోని పలు ప్రాంతాలను డైరెక్టర్ పరిశీలించారు. విద్యుత్ అధికారుల ప్రజాబాటలో స్థానిక ప్రజాప్రతినిధులు, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్ పప్పుల అంజిరెడ్డి, కృష్ణగౌడ్లు స్థానిక ప్రజలతో కలిసి సమస్యలను వివరించారు. నరసింహులు మాట్లాడుతూ ప్రజాబాట కార్యక్రమం ద్వారా ప్రతి ప్రాంతంలో సమస్యలు తెలుసుకొని విద్యుత్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు.
1 minute. మంచి టీం వర్క్ అయిపోయింది సార్. ఏ సమస్య లేదు, మా ఏ గారు టీం కూడా మంచిగా. కొంచెం ఎక్కువ కొంచెం మనకి వన్ మినిట్. మంచి టీం వర్క్ అయిపోయింది సార్. ఏ సమస్య లేదు, మా ఏ గారు టీం కూడా మంచిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్సీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఉదయ్ శ్రావణ్, నియామక పత్రం అందజేసిన డాక్టర్ ఎంబీఎల్ నాగేశ్వరరావు. ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలి డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. వ్యాధులను తొలి దశలో గుర్తించడంలో ప్రజలు వెనుకబడుతున్నారు. సత్యం సుందర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఠాకూర్ గోపాల్ సింగ్. లేడీస్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా కలకలం. బెంగళూరు సంధ్యా థియేటర్ లో షాకింగ్ ఘటన. ఇవి బులెటిన్ ఉన్న అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజతే. నమస్కారం. ఇవి బులెటిన్ ఉన్న అప్డేట్స్, చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజతే. నమస్కారం.